పండగ అనగానే మనందరికి గుర్తొచ్చేది పిండి వంటలు. అండ్ మన ఇంట్లోని మన గ్రాండ్ పేరెంట్స్ అండ్ అందరూ కలిసి ఆ పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంటది కదా. రీసెంట్ గా అనకాపల్లి వెళ్ళినప్పుడు చాపల్ బజార్ స్ట్రీట్ లోని రోడ్డు పక్కనే ఇక్కడ మామగారు పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అది చూసి కాసేపు ఆగి వాళ్ళతో సరదాగా ముచ్చట్లు పెట్టేశా. ఈవిడే వరలక్ష్మి గారు వాళ్ళ మదర్ అండ్ పిన్నితో కలిసి ట్రెడిషనల్ మెథడ్ లోని పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కొబ్బరి వంటలు అవన్నీ చేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ పిండి వంటలు కూడా చేస్తున్నారు. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? నువ్వుపప్పు అరస ఒకటి, నువ్వుపప్పు లేని అరస, జంతికలు, పొంగడాలు, వెన్నప్పాలు, బెల్లంగారులు, ఉదయం పూట అయితే పెసర పునుకులు, చలివిడి చేసిస్తాము, గులాబ్ పువ్వులు చేస్తాము, ఆయబూర్ చేస్తాము. చాలా బాగుంది. నేనైతే కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను. జంతికలు, బూరెలు, అరిసెలు అయితే అద్దిరిపోయాయి. మెయిన్ థింగ్ వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళు ప్రిపేర్ చేసిన పిండి వంటలు తింటుంటే ప్యూర్ హోమ్లీ ఫీలింగ్ వచ్చింది. మీ ఫంక్షన్స్ కి పిండి వంటలు లాంటివి ఏమైనా కావాలన్నా సరే వీళ్ళు ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, చూడండి. మనం చాలా వీడియోస్ చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి వీడియోస్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరు.